బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గుంటూరు జిల్లాలో కాల్పులు జరిపారు. నిడుబ్రోలు సమీపంలో కాల్పుల కలకలం రేపుతుంది. ప్రస్తుతానికి గస్తీలో ఉన్న రైల్వే పోలీసులపై రాళ్లు రువ్వారు కొంతమంది దొంగలు. ఆ దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. 10 రౌండ్లు కాల్పులు జరిపారు రైల్వే పోలీసులు. పోలీసుల కాల్పులతో పరారయ్యారు దొంగలు. అక్కడి నుంచి రైల్వే ట్రాక్ వెంబడి కాల్పులు జరిగే అవకాశం ఉందని వారం కిందటే రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు హెచ్చరించారు. గతంలో ఇదే మార్గంలో అప్పికట్ల దగ్గర రైల్లో చోరీ జరిగింది. 5 బోగీల్లో ఉన్న ప్రజల దగ్గర భారీ దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. సో మొత్తం మీద ఆ రూట్లో గతంలో కూడా దొంగలు పాల్పడ్డారు దొంగతనానికి. రైల్వే బోగీలు 5 బోగీల్లో ఉన్న ప్రజల దగ్గర డబ్బు, బంగారం, విలువైన వస్తువులన్నీ కూడా లాక్కున్నారు. మొత్తం మీద మరొకసారి రైల్వే పోలీసులతో ఆ దొంగలు మరొకసారి దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. రైల్వే పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి ఆ దుండగులు పారిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి పోలీసుల మాటలోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ దొంగలు, ఎలా ఈ దొంగతనాలు చేస్తూ ఉంటారు? గూడ్స్ ట్రైన్సా, లేకపోతే మామూలుగా సాధారణ ప్రజలు ట్రావెల్ చేసే ప్యాసింజర్ సూపర్ ఫాస్ట్ ఇలాంటి ట్రైన్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారా? దానికి సంబంధించి ఒక్కసారి పోలీసుల మాటల్లోనే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి వినే ప్రయత్నం చేద్దాం. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్ తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్ కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్ గా ఈ యొక్క సిగ్నల్, హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్ గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళపై ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్ లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్, ఒక వైర్ కట్టర్, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టర్, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్ ఇవి కూడా నేర స్థలంలో మనకి ఇవ్వడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ ని స్వీకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగులను త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబడ్డారు. అట్లాంటి అదైతే మా దృష్టిగా రాలేదండి. రైట్. గుంటూరు నిడుబ్రోలు పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ దగ్గర కొంతమంది గుర్తు తెలియని దొంగలు అంటున్నారు పోలీసులు. అయితే మొత్తానికైతే ఆ దొంగలు ఉదయం 3 గంటల సమయంలో ఒక దాడికి ప్రయత్నించారు. మరి రైల్వే సిగ్నల్ సిస్టాన్ని ఏమైనా చేంజ్ చేసే ప్రయత్నం చేశారా? అటుగా వచ్చే గూడ్స్ ట్రైన్స్ కానీ ప్యాసింజర్ ట్రైన్లని టార్గెట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? మొత్తానికైతే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డ వాళ్ళు పడడంతో కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళపై పోలీసుల పైన వాళ్ళు రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, అసలు గత ఒక వారం 10 రోజుల కిందట కూడా ఒక రాబరీ జరిగింది. మరొకసారి అలాంటి ప్రయత్నం చేస్తారంటూ పోలీసులకు ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లే పసిగట్టి వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారా? ఏంటి, ఎలా జరిగింది అసలు ఈ ఇన్సిడెంట్? కళ్యాణ్, ప్రధానంగా ఏదైతే ఈ చేబ్రోలు, నిడుబ్రోలు అంటారు, ఈ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఎక్కువగా రద్దీ ఉండేటటువంటి ఏరియా. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటటువంటి రైళ్ళంతా కూడా ఈ మార్గం గుండానే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో 1-2 రైళ్లలో దొంగతనాలకు పాల్పడటం, ఆ వాటిని కూడా సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ట్యాపరింగ్ చేసి రైళ్లని ఆపడం ద్వారా కూడా ఈ దొంగతనాలు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. 2 రోజుల క్రితం
2-3 రోజుల క్రితం తాడేపల్లిలో కూడా రైలుకి సంబంధించినటువంటి అంటే ఈ రూట్కి కొంచెం ముందు వచ్చేటటువంటి ఏరియాలో దొంగతనాలకి యత్నించినటువంటి పరిస్థితి ఉంది. అలా దీంతో పోలీసులు ఈ సిగ్నల్ వ్యవస్థ ఎక్కడైతే ట్రాపింగ్ జరుగుతుందనే విధంగా అనుమానాలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి ముందస్తు కొంత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా ఈరోజు రైల్వే సిగ్నల్ ట్రాపింగ్ జరగబోతుంది అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళ ఊహించినట్లే దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ట్యాపింగ్ చేయడానికి 2 వ్యక్తులు ప్రయత్నించగా వారిపైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ రైల్వే పోలీసులు కూడా వాళ్ళ పైన పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాంతో వాళ్ళు రాళ్ళు పోలీసుల పైన కూడా రుబ్బినట్లు చెప్తున్నారు. దాంతో 10 రౌండ్లు పోలీసు అధికారులు యొక్క ఆదేశాలతో పోలీసులు అయితే కాల్పులు జరిగినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా సిగ్నల్ వ్యవస్థని ట్యాపింగ్ చేయడానికి అనేక మంది ఈ మధ్య కాలంలో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఈ గ్యాంగ్ ఉంటుందో వీళ్ళంతా కూడా అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్యాంగులు వస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యల్ప ఎక్విప్మెంట్ తోని ఈ వ్యవస్థని ట్యాపింగ్ చేసేటటువంటి ప్రక్రియను వాళ్ళు ముందుగానే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ప్రజెంట్ అయితే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు అయితే క్లియర్ గా ముందస్తు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నిఘా పెట్టడం వాళ్ళు పట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ పైన రాళ్ళు రువ్వటం ఇదంతా జరగటంతో పోలీసులు అయితే కాల్పులు జరపడం జరిగింది. అయితే ఈ అనుమానితులను మాత్రం పట్టుకోలేదు అనే విధంగా చెప్తున్నారు. మరి కంపల్సరిగా ఈ రైల్వే రూట్ ఏదైతే ఉందో దీనిపైన కంపల్సరిగా దృష్టి పెడతామనే విధంగా కూడా ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల యొక్క సహకారం కూడా తీసుకుంటాము. రానున్న రోజుల్లో ముందస్తుగానే రైల్వే ట్రాక్ల పైన ఎవరైతే అనుమానితులుగా ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఒక్కసారిగా ఉదయం సమయంలో జరిగినటువంటి సంఘటన అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా గాల్లో కాలుస్తారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది తెలియక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అనే విధంగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఈ సంఘటనకి సంబంధించినటువంటి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు అంతా కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ పొలాల ద్వారానే పరిగెత్తేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ పొలాల నుంచి వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా సిఆర్పిఎఫ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో చెక్ చేస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద గుంటూరు నిడుబ్రోలు పరిసర ప్రాంతాల్లో ఒక రైల్వే ట్రాక్ దగ్గర కొంతమంది గుర్తు తెలియని దుండకులు వైర్ కటర్స్ అలాగే మిగతా సామాగ్రిని తీసుకొని అక్కడ రైల్వే సిగ్నల్ సిస్టాన్ని కొంత చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు మొత్తానికైతే జీఆర్పీ పోలీసులు గవర్నమెంట్ రైల్వే పోలీసులు గుర్తించారు. ముందుగానే పసిగట్టారు. కొన్ని రోజుల కిందటే ఇలాంటి ఒక దారుణం అప్పికట్ల దగ్గర ఒక 5 బోగిల్లో ఉన్న ప్రజలని దోపిడీ చేసిన దొంగలు మొత్తానికైతే మరొకసారి అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటూ పోలీసులు ముందుగానే పసిగట్టి ప్యాట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ దుండగులు ఆ వైర్ కట్టర్ ఇవన్నీ వాడుతూ ఒక రైల్వే సిగ్నల్ సిస్టాన్ని జామ్ చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఫైరింగ్ చేశారు. ఒక 10 రౌండ్స్ ఫైరింగ్ చేశారు. దానికి సంబంధించిన షెల్స్ అక్కడే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకసారి ఆ విజువల్స్ని కూడా చూద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు రైల్వే సిగ్నల్ సిస్టాన్ని మ్యానిపులేట్ చేసిన దాన్ని ఒకవేళ చేంజ్ చేస్తే దానివల్ల జరిగే నష్టాలు ఏంటి, పోలీసులు కాల్పులు జరిపేంతగా ఎందుకు ఈ ఇష్యూని అంత సీరియస్గా తీసుకున్నారు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అక్కడ విజువల్స్ ఒక్కసారి చూద్దాం. అంటే ట్రైన్ కంటే కూడా పెద్దదే కదా, పెద్ద కుట్రకోవడం ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకైతే. తెల్లవారుజామున 2:30 అప్పుడు జరిగింది ఘటన. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపారు. అసలు అదేం కాదన్న సిగ్నల్ ట్యాంపరింగ్ అంటే ట్రైన్ కంటే. రైట్, ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు కాల్పులు జరిపిన ఆ రౌండ్స్ ఆ షెల్స్ అక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ కాల్పులు జరపడానికి గల కారణం ఏంటంటే రైల్వే సిస్టమ్
ఆ రైల్వే సిగ్నల్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేస్తే ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ స్టేషన్ లేకపోయినా అక్కడ ట్రైన్స్ ఆపాలంటూ ఎక్స్టర్నల్గా అంటే బయట వ్యక్తులే ప్రయత్నం చేయడం. ఒకవేళ ఆ రూట్లో ఒకవేళ ఒక ట్రైన్ని వాళ్ళు వితౌట్ రైల్వే ఇంటర్వెన్షన్ రైల్వే విభాగానికి సంబంధం లేకుండా ఒక ట్రైన్ ఆపితే వెనక వచ్చే మరొక ట్రైన్స్, ఎదురుగా వచ్చే ట్రైన్స్ కానీ వెనక నుంచి వచ్చే ట్రైన్స్ కానీ ఒక భారీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని ముఠాలు వచ్చి దీనికి ప్రయత్నం చేస్తున్నాయి. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే దారి అని చెప్పొచ్చు, ఒక రద్దీగా ఉండే లైన్ అని చెప్పొచ్చు. అలాంటి లైన్లో మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలపైన ఈ మధ్య కాలంలో దొంగలు అటాక్స్ చేస్తున్నారా? కరీంనగర్లో జరిగిన పిఎంజే జ్యువెలరీ షాప్లో కూడా బీహార్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చి అక్కడ కాల్పులు జరిపి బంగారాన్ని తీసుకెళ్లారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కానీ మిగతా సిటీస్ కానీ వీటిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానాకు చెందిన గ్యాంగ్స్ ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో ఒక రకంగా లూటీ చేసి లేకపోతే రాబరీ చేసి లేకపోతే ఇంకేదైనా చేసి డబ్బులు సంపాదించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం నేపాల్కి సంబంధించిన వ్యక్తులు ఒక డీజీ లెవెల్లో ఉన్న రిటైర్ అయిన ఒక పోలీస్ అధికారి ఆమె సతీమణిని కూడా ఇంట్లోనే ఉండగా అక్కడ ఇంట్లో దోపిడీ చేసే ప్రయత్నం చేసి తను ఆ ఘటనలో తను కూడా చనిపోవడం జరిగింది. సో ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాలని టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నారా? ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU